హాయ్ ఫ్రెండ్స్, దేవి నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈరోజు మొదటి రోజు. సో దేవి నవరాత్రుల ఉత్సవ శుభాకాంక్షలు. చాలా పందిరిల్లో అమ్మవారు కొలువై ఉంది. అమ్మవారు అందరినీ ఆశీర్వదిస్తాయని కోరుకుంటూ మన ప్రోగ్రాంను స్టార్ట్ చేద్దాం. ఇక మనం ఏం చేద్దామంటే ఈరోజు ఏమనుకున్నామంటే ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం. ఏంటి అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎలా చేస్తారు ఏంటి ఏమో అని చెప్పేసి మనం అనుకున్నాం. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇది ఫస్ట్ టైం కదా. అంటే ఇదివరకు మనకు సీజన్ 1లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది, కానీ అక్కడ ఏంటంటే ఆయన ఇష్టంగా లేడు కాబట్టి బయటికి వెళ్ళిపోతానని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి మనం అప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిపోయింది. తర్వాత మాత్రం ఎప్పుడు జరగల. ఇది ఫస్ట్ టైం మిడ్ వీక్ ఎలిమినేషన్. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రేక్షకుల అభిప్రాయము మరియు ప్లస్ లోపల ఉన్న వాళ్ళది అభిప్రాయం ఈక్వల్గా ఉందేమో అనిపించేస్తుంది. అంటే అంత కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు ఒక ఇద్దరు ముగ్గురు అయితే. సో దానిని బట్టి మనం ఆలోచించవచ్చు, అంటే వాళ్ళకు ఆల్రెడీ ఎరకతోనే ఉన్నారు అని. ఇక నెక్స్ట్, ఇప్పటిదాకా మనకు చీఫ్లు ఈ నలుగురు ఉన్నారా అని చెప్పేసి అనుకున్నాము. ఇక ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఇద్దరు కూడా కాదు, కేవలం ఒక్కడే. ఆయన మెగా చీఫ్, నథింగ్ బట్ క్యాప్టెన్. ఇప్పటి నుంచి ఏంటంటే క్యాప్టెన్ అనే వర్డ్ను తీసేసి చీఫ్ అని కొత్తగా పెట్టాడు, అంతే తప్ప. కానీ ఇంచుమించు అయితే ఇద్దరు క్యాప్టెన్లు ఉండే, ముగ్గురు క్యాప్టెన్లు ఉండే అని బాగుండదు కాబట్టి అయితే చీఫ్లు ఎంతమంది అయినా ఉండొచ్చు. సో మెగా చీఫ్ మాత్రం ఒకడే ఉంటాడు. సో మెగా చీఫ్ అంటే ఇక మొత్తానికి సామ్రాజ్యానికి ఈయన చీఫ్, కింగ్ లాగా అనుకోవచ్చు. నథింగ్ బట్ మనకు ప్రీవియస్ క్యాప్టెన్ లాగా అనుకోవచ్చు. ఇక మనం ఆలోచించినట్లయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఏంటంటే ఇలా ప్రారంభం ఇచ్చేసినప్పుడు నిన్నటిది ఏంటంటే నిన్నటి గేమ్ కంటిన్యూ అవుతుంది. పప్పీ గేమ్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ నిఖిల్ వెనుకబడ్డప్పుడు అప్పుడు ఎవరు వచ్చారు అంటే ఆదిత్య వెనుకబడటంతో అందరికీ ఎవరికైనా కానీ అర్థమైపోయింది ఆదిత్య వెనుక వచ్చేసింది కాబట్టి ఆదిత్య మీద అంత కంట్రోల్ ఎవరికి లేదు. అంటే ఈయనకు పెద్ద మనిషి కానీ పట్టించుకోడు అనే ఫీలింగ్లో ఉంటాడు కాబట్టి అట్లా అయిపోయింది. ఇక తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ నిఖిల్ వర్సెస్ ప్రేరణ. అయితే ప్రేరణ వెనకబడింది. సో నిఖిల్ ఇరిగిపోయింది అన్నట్టు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే నిఖిల్ అయితే ప్రీవియస్ చేశాడు. సో ప్రేరణకు కొత్త అవకాశం ఇవ్వాలి అనుకున్నాడేమో, కాకపోతే అది చెప్పిన రీజన్ ప్రకారం అయితే కరెక్ట్ కాదు, కానీ ఈయన అనుకున్న విధానం మాత్రం కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే కొత్త వారిని చూడాలి అని చెప్పేసి. ఇక తర్వాత మనం నిన్న అనుకున్నాం కూడా, ఇక నబీలును ప్రేరణ మిగిలింది. ఇంకా కొంచెంసేపట్లో నిన్న అయిపోయేవారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే ప్రకారంగా నబీల్ మిగిలిపోయాడు. అయితే నబీల్ అండ్ ప్రేరణ వీరిద్దరిని మాత్రం ఏంటంటే హౌస్ యొక్క కాల్ తీసుకున్నారు. హౌస్ కాల్ తీసుకున్నప్పుడు ఏంటంటే హౌస్లోని అందరూ యొక్క అభిప్రాయాలను చెప్పేసి ఎవరిని తీసుకుంటే బెటర్ అంటే ఇండివిజువల్గా అందరూ ఆలోచించుకున్నారు. అయితే నిఖిల్ ఏమన్నాడు, నైనిక ఏమంది, తర్వాత పృథ్వీ ఏమన్నాడు. ఇట్లా మనం చూస్తుంటే ఏదంటే పృథ్వీకి ఎవరైతే నచ్చారో వాళ్ళని మాత్రమే చేశాడా అంటే మనకు మాత్రం బయటికి ఏంటంటే ప్రేరణ గురించి కూడా పాజిటివ్గా చెప్పినట్టు చూపించారు. బట్ అందరి హౌస్ యొక్క కాల్ వచ్చేసి నబీల్ ఎట్లయిందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు గేమ్ మీద పట్టుందని ప్రేరణ ఏంటంటే నబీల్ కమాండ్ చేయలేడు అని. సో కమాండ్ ఎందుకు చేయలేడు, ఇప్పుడు మనం చూస్తుంటే కొన్ని విషయాలు గట్టిగానే చెప్తాడు. సో కాకపోతే అంత గట్టిగా కమాండ్ అయితే చేయలేదు. ఆ కమాండింగ్ పవర్ అయితే నీకు లేదు అని మనం కరెక్ట్గానే నిర్ణయించుకున్నాం. ఇక నబీల్ ఏమంటున్నాడంటే నేను అన్నిట్లో చేస్తాను, చేసి తీరుతాను, అంటే పర్ఫెక్ట్గా అన్నీ ఉండేటట్టు చూస్తాను అని చెప్పేసి. యష్మి ఏంటంటే ఏమనుకున్నదంటే ప్రేరణ కంటే నబీల్ యొక్క కంట్రోలింగ్ పవర్ ఎక్కువ అని చెప్పేసి. ఇట్లా ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇక మొత్తానికైతే ఒక అభిప్రాయానికైతే వచ్చారు. కాకపోతే ఏంటంటే మనకు అన్ని డీటెయిల్స్ చూపెట్టలేదు కాబట్టి ఇక నబీల్
అందరూ అనుకుంటున్నారని చెప్పేసి మన అన్నాడు. కాకపోతే నాకైతే క్లారిటీ లేదు. ఇంకొకటి ఏంటంటే పృథ్వీ గురించి మన విష్ణు కొంచెం కూపి లాగుతుంది ఎట్లాంటోడు ఏంటి అని. సో అవన్నీ ఫ్రెండ్షిప్లో ఇవన్నీ అవసరం లేదు అనిపించింది. బట్ ఫ్రెండ్షిప్ కంటే మించింది అయితే ఖచ్చితంగా కావాలి. మొత్తానికైతే అది అట్లా జరిగిపోయింది. ఇక తర్వాత ఒక టాస్క్ పెట్టారన్నట్టు. ఈ టాస్క్ ప్రకారం ఏంటంటే రాజు అయ్యేది ఎవరు అని. సో మెగా చీఫ్ కావడానికి రాజు అయ్యేది ఎవరు అని. అయితే ఇక్కడ సంచాలకుగా ప్రేరణ, నాకైతే 100% సంచాలకుగా ప్రేరణ గెలిచింది అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రతి బ్లాక్ను యూజ్ చేయాలి. బ్లాక్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉన్నది. అంటే ఫస్ట్ మిలిటరీ బేస్ నుంచి అంటే మిలిటరీ బేస్ అంటారేమో, దాన్ని ఏమంటారో తెలియదు. ఆ కంచె నుంచి కింది నుంచి దూరుకుంటూ పోయి అక్కడ ఉన్న కొన్ని తీసుకొని తర్వాత అక్కడ నుంచి వేరే ఇట్లా తర్వాత ఒక పైప్ లైన్ నుంచి నడిచి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి తీసుకొని అట్లా ఒక అంటే దానికంటే ముందు ఒక దీంట్లో ఏంటిది ఒక ఇసుక సంచిలో కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ ఒక కర్ర మీద నుంచి నడుచుకుంటూ పోయి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ తీసుకొని వచ్చేసి ఇక్కడ సెట్ చేయాలి. సో స్పీడ్ పరంగా చూస్తే మాత్రం 100% చాలా స్పీడ్గా మన పృథ్వీ చేశాడు. బట్ ఇక్కడ పర్ఫెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ జరిగింది ఏంటి, ఐ ఆమ్ ద మెగా చీఫ్ అని చెప్పేసి రాసింది. సో ఐఎమ్ ద మెగా చీఫ్ అన్నప్పుడు ఐకి యామ్కు మధ్యలో గ్యాప్ ఉండాలి. నీకు ఇంగ్లీష్ రాకపోతే అది మన తప్పు కాదు. సో ఇంగ్లీషు కూడా కనీసం మరి మిగతాదంతా కరెక్ట్ రాశాడు. సో ఒకటే దగ్గర తప్పు చేశాడు. సో ఆ తప్పును క్షమించవలసింది అని చెప్పేసి యష్మి అంటుంది. కానీ ఇదే యష్మి నిన్న ఏమంది, నువ్వు కనుక క్యాప్టెన్ అయ్యేది ఉంటే నాకు సరిగా ఉండదు, నేను కావాల్సినవి తీసుకురాలేను అంటే బిగ్ బాస్ నీకు అన్నీ ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఇవన్నీ మాట్లాడింది కదా. మరి ఎందుకు ఈరోజు ముసలి కన్నీరు చేసింది? ప్రేక్షకులను బోల్తా కొట్టడానిక, లేకపోతే అందులో ఉన్న వాళ్ళను బోల్తా కొట్టడానిక నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు ఉంటే పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే అసలు ఎవరైతే నీకేంటమ్మా, ఇప్పుడు చీఫ్ అయినంత మాత్రాన మొత్తం ఇక్కడ ఉండేసి మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారా ఏంటి? అదైతే కాదు కదా. అట్లా ఇవన్నీ ఆలోచించేది ఉంటే, కాకపోతే నువ్వు ఫస్ట్ కరెక్ట్ ఉండాల్సిందే. నిన్న మొన్న అట్లే ఉండాల్సిందే. నిన్న మొన్ననేమో ఛాన్స్ ఒకలాగా తీసుకొని ఈరోజు ఇట్లా ముసలి కన్నీరు గారిస్తే అది మాత్రం ప్రేక్షకులు నమ్మడానికి రెడీగా లేరు. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కదా, మనకు ఆరుగురు నామినేషన్లో ఉన్నారు. కాకపోతే ఇందులో మణి, నిఖిల్, నబిల్లు సేఫ్ అయిపోయారు. కానీ ఆదిత్య, విష్ణు, తర్వాత నైనిక మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. ఆరుగురిట్లో 3 డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఒక్కొక్కరి అభిప్రాయం తెలుసుకొని చెప్పడానికి కొన్ని గీతలు గీసేసి ఆ గీతలు మించి ఒక్కొక్క లైన్ ముందు ఇచ్చుకుంటూ పోయారు అని చెప్పేసి. అయితే నబిల్ అంటున్నా నిఖిల్ ఆదిత్యను అంటే ఇప్పుడు పవర్ఫుల్గా ఆడుతున్నాడు, అని ఫస్ట్ నుంచి ఇంత పవర్ఫుల్గా ఆడితే గెలిచేవాడేమో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన గెలిచినా గెలవకున్నా ఇప్పుడు ఏంటంటే ఆయన లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, మెంటల్ అంటే కొంచెం స్టెబిలిటీ ఉంది, పెద్ద మనస్తత్వం చేస్తాను. కాకపోతే అన్నిట్లలో ఇన్వాల్వ్ కాకపోవడం వల్ల ప్రేక్షకులు బయటికి పంపించేస్తున్నారు. తర్వాత ఆదిత్యను నేను సారీ అని చెప్తున్నారు. అరే నాయన, నువ్వు నామినేషన్లు పెడితేనే ఇంట్లో నుంచి బయటికి తోయడానికి రెడీ అయిపోయినా అని చెప్పడానికే నామినేషన్స్. అక్కడ నామినేషన్సే కాదు, నామినేషన్స్ అయిపోయారు. నామినేషన్స్ నుంచి ఇంకా సెకండ్ స్టెప్ బయటికి పంపించడానికి. ఇప్పుడు నేను సారీ చెప్తానా అని చెప్తే ఎట్లా బాబు? నువ్వు నాకు నచ్చలే, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేస్తున్నావు. కానీ దీనికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత నబిల్, విష్ణుప్రియ అంటే గివప్ ఇస్తుంది కదా, అంటే ఆట అప్పుడప్పుడు గివప్ ఇస్తుంది కదా దానివల్ల అని చెప్పేసి అన్నాడు. సో ఇది రీజనబుల్ అనిపించేసింది. తర్వాత ప్రేరణ వచ్చి నైనిక ఇప్పుడు 2-3 ఫస్ట్ వీక్లో తప్ప 2-3 వారాల్లో కనబడలేదు, గేమ్ సరిగా ఆడలేదు కావచ్చు, అందువల్ల ఇలా జరిగిందేమో అని చెప్పేసి నైనికని పెట్టేసింది. ఇట్స్ రీజన్ఫుల్, దానికి సారీ చెప్పాల్సిన. సీత
ఆదిత్య సారీ సార్, నాకు వాళ్ళిద్దరు ఉండాలి, నువ్వు ఉంటే పోతే పో అని చెప్పేసింది అన్నట్టు. చెప్పకనే చెప్పింది, చెప్పకనే చెబుతున్నది ఇదే పొమ్మని. పృథ్వీ నైనికను 2 వీక్స్ నుంచి సరిగా ఆడలేదని చెప్పేసి. యష్మి ఆదిత్యకు ఆపర్చునిటీ తీసుకోలేకపోతున్నాడు అని. కరెక్ట్గా నిజంగా కూడా ఆపర్చునిటీ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేని వాడు లేకపోయినా పర్లేదు అని చెప్పేసి యష్మి చెప్తుంది. ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఇది ఈరోజు ఏమైంది, లాస్ట్కు ప్రేక్షకులకు ఏదైతే అడుగున్నారో ఆదిత్య అది బయటికి వెళ్ళిపోయాడు. సో మిడ్ వీల్ ఎలిమినేషన్ అయిపోయింది. ఇక శుక్రవారం కూడా మనకు శనివారం కూడా ఎలిమినేషన్ ఉంటుంది. సో ఏం జరుగుతుందో ఏమో అనేది రేపు ఎల్లుండి చూస్తే మనకి శనివారం ఆదివారంలో అర్థమైపోతుంది. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్